హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కిచెన్కి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. టిప్ నెంబర్ 1, కూరలు వండేటప్పుడు ఒక్కోసారి మనకి ఉప్పు ఎక్కువగా పడిపోతుంది. ఈ ఉప్పు ఎక్కువగా పడ్డప్పుడు మనం ఏం చేయాలో తోచదు. ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసినప్పుడు నోటికి రుచిగా అనిపించదు, తినలేము కూడా. అలాంటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని ఉండలుగా చుట్టి కూరలో వేసి తీస్తే సరిపోతుంది. ఉప్పు అనేది తగ్గుతుంది. ఈ ఉండలు అనేది ఉప్పుని పీల్చేసుకుంటాయి. అలాగే బొగ్గు కూడా ఉప్పుని పీల్చుకోవడంలో మంచిగా సహాయపడుతుంది. టిప్ నెంబర్ 2, అన్నం వండేటప్పుడు కొద్దిగా మంచిగా పువ్వులాగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొద్దిగా ఆయిల్, మంచి నూనె అనేది కొంచెం ఒక టీ స్పూన్ మంచి నూనె వేస్తే అన్నం అనేది చాలా కుల్లాగా మంచిగా పువ్వులాగా వస్తుందన్నమాట. టిప్ నెంబర్ 3, ఉప్మా అనేది జనరల్గా మనం ఇంట్లో తినలేము. అలాంటిది పిల్లలు ఇంకా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కొద్దిగా రోస్ట్ చేసి వండితే బాగుంటుంది. అలాగే కాకుండా జీడిపప్పు ఉప్మా కానీ వెజిటేబుల్స్తో చేసిన ఉప్మా కానీ తింటే హెల్త్కి చాలా మంచిది. టిప్ నెంబర్ 4, టీ చేసేటప్పుడు మనకి ఒక్కోసారి సరిగా చేయడం కుదరదు. అలాంటప్పుడు కొద్దిగా అల్లం ముక్కని సన్నగా తరిగి వేసిన మరియు దాంట్లో యాలకులు వేసిన చాలా సువాసనతో ఉంటుందన్నమాట. టీ తాగే వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. మరియు ఈ టీ తాగడం వల్ల కూడా చాలా హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.